పుష్ప సినిమా సెకండ్ హాఫ్ ఈ మాత్రం ప్లాన్ చేసిన ఈ రోజు జరిగినంత ఆ థ్రిల్లింగ్ ఎపిసోడ్ లాగా కోర్టులో ప్లాన్ చేసిన చాలా పెద్ద, అంటే నాలాంటి వాళ్ళకి బాగా నచ్చేది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, అది వేరే విషయం. ఓ పక్క నాంపల్లి కోర్టు అసలు ఏం జరిగిందంటే, దాని వేరే వీడియో తీద్దాం, సింపుల్ గా చెప్తాం. నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అల్లు అర్జున్ ని విత్ రిమాండ్ రిపోర్ట్. రిమాండ్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని రిమాండ్ కి పంపించమన్నారు జడ్జి. అది అయిపోయింది. 14 రోజులు రిమాండ్ వేశారు. 4 4:15 అది అయిపోయింది కదా. ముందు రోజు అంటే నిన్న, ఇవాళ ఎంత డేట్ 13, అంటే ఈ 12వ తారీఖు ఆల్రెడీ అల్లు అర్జున్ ఈ పిటిషన్ ని కొట్టేయమని, అంటే ఎఫ్ఐఆర్ ని కొట్టేయమని క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. అది సాయంత్రం 4ంటికి విచారణకు వచ్చింది. ఇది 4:15కి వచ్చింది జడ్జిమెంట్. ఇది 4 వచ్చింది, ఎగ్జాక్ట్ గా 4 4:15. అది కూడా అక్కడ వచ్చింది హైకోర్టులో, ఇది నాంపల్లి కోర్టులో. అక్కడ అది ప్రొసీడింగ్ జరిగి 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 వాదనలు వినిపించి 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 నిరంజన్ రెడ్డి అనేటువంటి అర్జున్ రెడ్డి అనేటువంటి లాయర్లు ఇద్దరు. నిరంజన్ రెడ్డి మెయిన్ లాయర్. ఈయన వైసీపీ పార్టీకి రాజ్యసభకి ఎంపీ. ఈయన చాలా మందికి క్లోజ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. చిరంజీవికి అత్యంత ఆప్తుడు. చిరంజీవి పెద్ద ఫ్యాన్ ఆయన. ఆచార్య సినిమా కూడా తీశాడు ఆయన. ఆచార్య మూవీకి ప్రొడ్యూసర్ ఆయన. సో ఈ నిరంజన్ రెడ్డి బ్యాక్ టు బ్యాక్ వాదనలు ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూ 2 సెక్షన్లు మెయిన్ కదా, 105 బిఎన్ఎస్ భారతీయ న్యాయ శిక్షా స్మృతి 105, అట్లాగే 118 ఆఫ్ బిఎన్ఎస్ నమోదు చేశారు. సో 105, 118 ఈ కేసులో కల్పబుల్ హోమసైడ్ అంటారు. అందరూ కలిసి దొమ్మి అంటారు సార్, ఆ టైప్ ఆఫ్ హోమసైడ్ దీంట్లో వర్తించదనే ఆర్గ్యుమెంట్. క్వాష్ చేసేయండి, ఈ ఎఫ్ఐఆర్ కొట్టేయండి అంటాడు జడ్జిని. లేడీ జడ్జి ఆవిడ కూడా విన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించాడు, థియేటర్ల తరఫున లాయర్ వినిపించాడు. ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్లు అన్ని జరిగిపోయిన తర్వాత ఆఖరి నిమిషానికి వచ్చేసరికి నిరంజన్ రెడ్డి చేతికి అక్కడ రిమోండ్ రిపోర్ట్ వచ్చింది వాట్సాప్ లో. నాంపల్లి కోర్టులో ఏదైతే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారో ఆ రిమాండ్ రిపోర్ట్ అప్పుడే వాట్సాప్ లో వచ్చింది 1 hour తర్వాత. నిరంజన్ రెడ్డి అందులో రిమాండ్ రిపోర్ట్ లో పర్మిషన్ తీసుకోవడం గురించి, అంటే ఇక్కడ డిస్కషన్ అంతా ఏం జరుగుతుందో ఆల్రెడీ ఇక్కడ ఇది వచ్చేటప్పటికి వాట్సాప్ లో, అక్కడ రిమాండ్ రిపోర్టు పర్మిషన్ తీసుకోలేదు, పర్మిషన్ మేము డినై చేసాము, అయినా కానీ వచ్చేసాడు అల్లు అర్జున్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. దాని మీద కోర్టు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంది. అదే టైంకి రిమాండ్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది, పర్మిషన్ టాపిక్ లేదు. థియేటర్ మేనేజ్మెంట్ గురించి ఇంకోటి ఉంది. మరి అల్లు అర్జున్ ఏ ఏ బేసిస్ లో 14 days రిమాండ్ ఇచ్చారు అనేది కన్ఫ్యూజన్, అర్థం కాల. బట్ రిమాండ్ రిపోర్ట్ లో పర్మిషన్ గురించే లేదు. కానీ మీరు ఇక్కడ పర్మిషన్ గురించి మాట్లాడుతున్నారేంటి ఈ కేసు అనేసరికి ఇంకా జడ్జికి ఓకే, ఇదేదో థింగ్ అయ్యేలా ఉంది, ఇదేదో పెద్ద స్ట్రాంగ్ కేసులా కనపట్లేదు, కనీసం క్వాష్ చేయకపోయినా కనీసం ఇంటరమ్ బెయిల్ అన్నా ఇవ్వాలి. సామాన్యులు ఎట్లాగో ఒక సెలబ్రిటీ కూడా అట్లాగే, ఇతను ఏదో కావాలని ఇరికిచ్చినట్టే ఉంది ఇదంతా అనేసి జడ్జి ఇమ్మీడియట్ గా వెంటనే ఇంటరమ్ బెయిల్, అంటే మధ్యంతర బెయిల్ అంటారు. 14 రోజులు, 3 రోజులు, 4 రోజులు అట్లా వేరీ అవుతుంది. ఎన్ని రోజులు ఏంటనేది ఇంకా తెలియదు. ఈ లోపు చెంచల్ కూడా తీసుకెళ్లిపోయారు అల్లు అర్జున్ ని. మేబీ కొన్ని గంటల్లో బయటికి తీసుకొచ్చేస్తారు. సో ఇంట్లో ఒక హైడ్రామా, ఒక హై పిచ్ హైడ్రామా అనేది నడిచింది ప్రస్తుతానికి. ఈ నిరంజన్ రెడ్డి చిరంజీవికి అత్యంత ఆప్తుడైనటువంటి లాయర్. ఆ నిమిషంలో ఆఖరి నిమిషంలో అతన్ని రంగంలోకి దించాలనేటువంటి ఐడియా చిరంజీవి అని చెప్తున్నారు. ఈ అంశం మీద మీకేమనిపించింది మొత్తం క్లియర్ కట్ గా కామెంట్ చేయండి.